రైతు సేవ కేంద్రంలో అన్నదాతలతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేయటం వరకే పోసేవాళ్ళు వేరే ఉంటారండి. మా వ్యాపారం ఇప్పుడు ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మద్దూరు అటు వేసేవాళ్ళం అండి. లోగడ అటు ఉండే గోసాలు కానీ గంగూరు కానీ వణుకూరు కానీ 100 ఎకరం ఉంటుందండి. 100 ఎకరాలు లోగడ 300-400 ఎకరాలు ఉండేదండి. తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పొట్టాలు వచ్చినాయి కదా, కుర్రకారు పొట్టాలు వాడుతున్నారు. లోగడ తమలపాకు తినేవాళ్ళు అండి. పెద్దవాళ్ళు కట్ట పెట్టుకుని తినేవాళ్ళండి. వాళ్ళు అంతా తగ్గారు కదా. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి. తోటలు తగ్గించామండి. వేరే పంటలు ఏమి చేత కదా మీకు? మామూలుగా ఉన్నాయి కదా వేరే పంటలు, కానీ ఇప్పుడు ఓపిక లేదా? లేదు. మీరందరూ వరి పంట వేయడానికి కారణం సులభమైన పంటనా? చెరుకు లేదు ఇప్పుడు. అవి కూడా మెషిన్లు వచ్చాయి కానీ సరిగా చేయలేకపోయారు. అది మాన్యువల్ ఊరు ప్రొఫైల్ అగ్రికల్చర్. వాట్ ఈస్ ది ప్రొఫైల్? అగ్రికల్చర్లో ఏమేమి పంటలు వేస్తున్నారు? ఎంత ఉంది బనానా? డీటెయిల్స్ ఏంటి? ఏది ఈ పంచాయతీలో? గంగూరు 25 ఎకరాలు వేసారంటున్నారు మీ ఊర్లో. మీరు యాజ్ ఆన్ టుడే పంట వారీగా మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు? పంట వారీగా వాట్ ఈస్ ది ఈల్డ్, ఎంత ఆదాయం ఉందా? డీటెయిల్స్ ఉన్నాయా? ఆల్ క్రాప్స్ ఈ క్రాప్ కింద బుక్ చేస్తున్నారు కదా. అన్ని క్రాపులు బుక్ చేసిన తర్వాత ఆ డేటాని మీరు వాడుతున్నారా ఇంతవరకు? ఏ పంటలో దిగుబడి ఎంత వస్తుంది? ఆయన 42 బస్తాలు వచ్చింది, ఆయనకు 33 బస్తాలు వచ్చింది. 9 బస్తాలు డిఫరెన్స్. 9 బస్తాలు డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకే ఒక ఐడియా ఉంది. ఈ ఊర్లో అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది. ఇవన్నీ వాళ్ళ యొక్క ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 33 బస్తాలతన్ని కనీసం 38-39 బస్తాలకు పెంచే విధంగా ఏం చేయగలుగుతాం? బెస్ట్ ప్రాక్టీసెస్. వేసేవారు సార్. అదేంటంటే లాడ్జింగ్ ఎక్కువ ఉంటాం వల్ల ఈ మెషిన్ కటింగ్కి కుదరదు సార్. అందుకని 1380కి 75% వచ్చేసారు సార్. సో 75% ఈల్డ్ కూడా బాగుంది సార్. 1318 వెరైటీ తినడానికి వరకు వస్తుందా? మీరు పెడుతున్నారు, తింటున్నారా లేదా? తినట్లేదండి. 10-61 తింటారండి. 10-61. అదే నేను అడిగేది. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో పంట పండించడానికి పంట పండించి లేనిపోని ప్రాబ్లం తేవడం కంటే ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంది ఆ సెగ్రిగేషన్, ఆ మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళకి ఆదాయం రావాలంటే మనం పండించే పంట ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలి కదా. బ్రోకన్ ఎక్కువ వస్తుందని కాదా నేను అడిగేది. నిన్ను ఎట్లా దీన్ని సమస్య ఉంది, సమస్య పరిష్కారం ఎట్లా చేస్తారు? చెప్పినట్టు ఎకనామిక్స్ వర్కౌట్ చేయట్లేదు. డేటా అనలిటిక్స్లో ఒకరికి 6.6 టన్స్ నుండి 7.8 వరకు ఇక్కడ ఈ గ్రామంలో వచ్చింది సార్. ఎవరికి 6.6 టన్నులు పర్ హెక్టార్ వచ్చింది, ఎవరికి 7 వచ్చింది, ఎవరికి 7.8 అని ఆ అనలిటిక్స్ జరగట్లేదు సార్. వేరే ఆన్ జాబ్ సార్. ఏపీఐ 2.0 అని చెప్పేసి ఆ అనలిటిక్స్ స్టార్ట్ చేశాం సార్. తను చెప్పినట్టు ఎకనామిక్స్ కూడా ఒకటి చెప్పారు. ఎకనామిక్స్ కూడా ఇప్పుడు డేటా క్యాప్చర్
ఎకనామిక్స్ లేదు సార్. దట్ ఆల్సో నో, యువర్ ఆఫీస్ ఈజ్ దేర్, డేటా కలెక్ట్ చేయాలి, చేసిన తర్వాత మనకు కొంచెం హోంవర్క్ చేయాలి, కొంచెం మెకనైజేషన్ చేయాలి. అగ్రికల్చర్లో ప్యాడీలో ఎట్లయితే మెకనైజేషన్ వచ్చిందో మిగిలిన పంటల్లో కూడా మెకనైజేషన్ రావాలి. రైతుకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయగలుగుతాం, ఒక నమ్మకంగా ఆదాయం ఎట్లా సంపాదిస్తాం అనే ఎక్సర్సైజ్ జరగాలి. రాలా అదే నేను చెప్పేది, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను ఎందుకు వచ్చానంటే నేను అన్నీ చూస్తున్నాను, మీతో మాట్లాడితే నాకు ఒక అవగాహన వస్తుంది. టోటల్గా ఏ పంట పండిస్తే మనకు ఆదాయం వస్తుంది, రైతుకు కూడా ఏ పంట పండిస్తే సులభతరంగా చేయగలుగుతాడు. ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది, ఇక్కడ ఆదాయం హార్టికల్చర్కి పోతే కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. అది అందరూ రైతులు చేసే పరిస్థితులు లేరు. దానికి ఏం చేయగలుగుతాం, హార్టికల్చర్లో కూడా సులభతరంగా ఏమైనా చేయగలుగుతామా, ఇవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. చూద్దాం, నాకు ఒక ఐడియా వస్తుంది. ఏ క్లైమేట్ ఎట్లుంది, మీ ఊర్లో ఏ పంటలు వస్తాయి, మీ భూమి క్లైమేట్ రెండూ కూడా బ్యాలెన్స్ చేయాలి. మళ్ళా అప్పుడే ఏ పంట వస్తుంది. ఇప్పుడు తమలపాకులు వేసే కల్చర్ ఉంది ఇక్కడ, కొన్ని ఊర్లో లేదు. ఆ తమలపాకులు వేసేదానికి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉందా లేదా, ఇలాంటి కొన్ని పాకెట్లు వేస్తారు. మాకు మడకసిరిలో తమలపాకులు ఎక్కువ వేస్తారు, తమలపాకుల్లో ఒక్క కూడా వేస్తారు, ఉంటారు. అదే ఇప్పుడు రాను రాను రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనుషులు పనిచేయడం తగ్గించారు, లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. లేబర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెకనైజేషన్ వస్తూ ఉంది, దాన్ని లాజికల్గా కూడా తీసుకెళ్ళాలి. నేను అందుకని అన్నీ ఆలోచిస్తున్నాం. లెటర్సీ ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, ఎక్కువ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండడానికి కారణం ఒకటి పంట దెబ్బతినడం, పోయినసారి దెబ్బతినింది. అలాంటి సమయంలో రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ కావడం. రెండవది నీళ్లు సరిగా ఇవ్వకుండా పోవడం, ఇన్ టైంలో సైక్లోన్లో పడడం. మూడవది మీ కాలువలు లేకుంటే మన డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్లో ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు బయట తీసే మెకానిజం లేకుండా పోవడం. ఇవన్నీ కలిపి రైతు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయాడు. 2 లక్షలు ఉంది, ప్రతి సంవత్సరం 15,000 18,000 ఇంట్రెస్ట్, మళ్ళా ఇంకొక 30,000 పెరుగుతుంది. అంటే మీకు ఆశ ఉంది, ఎప్పుడో ఒకసారి బయటపడతామని, వేరే పని చేయలేరు, వ్యవసాయమే చేస్తారు, చేస్తున్నారు, నష్టంలో బాధపడుతున్నారు. భూదేవిని నమ్ముకున్న వాళ్ళు వ్యవసాయం నాకు అర్థమైంది. అది మనకొక విధానం, ఒక సంస్కృతి, ఒక వ్యసనం. అంతేనండి. ఎందుకంటున్నానంటే తాతల ముత్తాతల దగ్గర నుంచి మట్టిని నమ్ముకోవాల్సిందే, చేసుకుంటూనే ఉంటాం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పొలం దగ్గర పోతే నిద్ర రాదు నీకు, నాకు వద్దు అని ఎవరికైనా. మా పిల్లలు అయినా కాదు, మీరే కాదు, రైతు అనే వాళ్ళకు ఎవరికి కూడా పొలం చుట్టూ తిరగకపోతే రాత్రి నిద్ర రాదు. అలాంటి సమస్యలు ఉంటాయి. నేనేం ఆలోచిస్తున్నానంటే రాష్ట్రం మొత్తం రైతాంగాన్ని అప్పుల నుంచి బయటెడదేవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. ఒక సంవత్సరం నుంచి చేయలేకపోవచ్చు, ప్రయత్నం చేస్తే ఒక 5-6 ఏళ్లలో అవన్నీ చేసి మిమ్మల్ని ఆదుకోవాలనేది నా ఉద్దేశం. మీరు తప్పకుండా చేస్తారని నా అభిప్రాయం. నువ్వు చేయాలి, చేద్దాం. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా, అందుకే నేను వచ్చా. ఏంటండి అంటే ఏంటండి వరి పంటలో ఆదాయం ఎంత వచ్చిందంటాడు. ఇప్పుడు నాకు 42 బస్తాల కాడికి వచ్చింది సార్. వాళ్ళకి 15 బస్తాల చొప్పున నేను ఇవ్వాలా. నేను ఖర్చు పెట్టింది కొంచెం అమౌంట్ ఎక్కువగానే ఉంటుంది. ఒక 15,000 వేసుకోండి, 3,500 కోత కోపించా. వీళ్ళ మిషన్ అయితే 3,000, నాదైతే 3,500. ఒక 10 మందిని పెట్టి, ఒక 7-8 మందిని పెట్టి ఒక 5-6 రోజులు తిప్పించానండి. వాళ్ళకి చెప్పాను నేను, ఇట్లా తేమ శాతం ఎక్కువ ఉంది, తేమ శాతం ఎక్కువ ఉంటే ఏమంటే వాళ్ళు ఏమన్నారంటే 2 రోజులు చూడు ముజీబో, నా పేరు రహీం అండి, ముజీబ్ అని అంటారు. 2 రోజులు చూడమన్నారు. నేను ఆరబెట్టుకొని చక్కగా తీసుకొచ్చి ఇక్కడ చూపించి అక్కడ తీసుకెళ్తే 16% వచ్చిందండి. మిల్లాయినే చూశాడు, తేమ శాతం కూడా చూసిన తర్వాత తోలాను. నాకు డబ్బులు 24 గంటల్లో పడిపోయింది. మనకి ఎంత నాకు ఎకరానికండి ఒక 12-15 వేలు వస్తాయండి.
వాళ్ళకి 15 బస్తాలు 15 బస్తాలు ఇచ్చినాక 15 బస్తాలు అంటే ఎంత వస్తుంది దాంట్లో? ఎవరిది? మీరు 15 కౌలు ఇచ్చారు కదా, కౌలు 15 × 1740 దాంట్లో 25,000, ఈయనకి 15,000 వచ్చింది. అది ఒక అటో ఇటో ఉంటుందిలేండి. వ్యవసాయం అన్న తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఒక కూలి చేయవచ్చు, ఒక కూలి చేయకూడదు. నాకు అది కాదు నేను ఆలోచించేదంటే, వ్యవసాయం చేసిన రైతు అవునండి, సొంత భూమిలో చేసిన, నాకు సొంత భూమి ఎకరం 20 సెంటేనండి. అదేమా కౌలుకి చేస్తాను. కౌలు రైతు అయినా కాస్త కోస్త మిగలాలి కదా. మిగలాలండి, మిగలపోతే ఎట్టాగండి? మీరు కూడా పూట గడవాలి కదా. అందరం బాగుండాలని కోరుకోవాలి. నేను అందుకే ఆ విషయాలు ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అన్నీ చేద్దాం, సరేనా? ఓకే అమ్మా, గుడ్. చాలా సంతోషం. ఇది మాకు రబీ పంటకు కూడా కొంచెం ట్రై చేయండి సార్. ప్రభుత్వం మా రబీ పంట సీడ్స్ మాకు ఇచ్చేటట్టు, మళ్ళీ మా రబీ పంట ధాన్యం కొనుక్కునేటట్టు. ఇప్పుడు రబీ మాకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది సార్. రబీ పంటకైతే మాకు ప్రాఫిట్ ఉంటుంది సార్. సార్వాకి మాకు అంత ప్రాఫిట్ ఉండదు, రబీ పంటకి ప్రాఫిట్ ఉంటుంది. గాల్వా అంటారు సార్. ఈసారి నీళ్లు లేవు కదమ్మా. బోర్ల మీద వేసారు. బోర్ల మీద వేసింది కూడా ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఏది అవి కూడా పెడతాం అంటే ఊరు పెడదామనా? ఒక ఊర్లో పెట్టడమా, రైస్ మిల్లో పెట్టడమా? అంటే ఒకప్పుడు నేను ప్రయోగం చేశాను. డ్రైయర్స్ని అప్పుడు పంపించి పొలాల దగ్గరే చేశాను. ఇప్పుడు పొలాల్లో చేయించిన పంపించి మొబైల్ పెట్టి ఓకే, అది కూడా చూస్తాను. హార్వెస్టర్తో పాటు డ్రైయర్ కనుక అటాచ్ చేస్తే వీళ్ళకి ఎంఎస్పీ కరెక్ట్గా వస్తుంది. ఓకే, దాంట్లో పెట్టచ్చునా? మెకనైజ్డ్ అయ్యే పాటికి మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి సార్. అది కదమ్మా నేను అడిగానంటే హార్వెస్టర్లోనే పెట్టచ్చునా? పెట్టచ్చునా? అటాచ్ చేయాలి. అది రీసెర్చ్లో ఉంది సార్. ఇంకా అంటే ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్ట్ అంటారు దానికి, విత్ డ్రైయర్ అనేది ఒకవేళ కాకపోతే మొబైల్ డ్రైవర్ పెట్టేసి వాడు హార్వెస్టింగ్ అవుతానే డ్రైవర్ పెట్టి ఆటోమేటిక్గా తీసుకెళ్ళాలి. అక్కడ కంబైన్ చేసి ట్రాక్టరా ట్రక్ కళ్ళ దగ్గర ట్రక్ పెట్టేసి చేసి వీల్ వర్క్ ఇట్. తమలపాకుకి వాసం రేట్ ఎక్కువ అయిపోయింది సార్. వాసం రేట్ అంటే వెదురు సార్ సత్తుపల్లి నుంచి తెస్తాము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి తెస్తాం సార్. దానికి 60-70 ఏళ్ళు అయిపోతుంది సార్. హార్టికల్చర్ ఎవరు మీదమ్మా? మీరు అది కూడా నోట్ చేసుకొని ఇన్ఫార్మ్ హిమ్, నేను మాట్లాడతాను. మీరు కలెక్టర్ గారు రాసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే ఎరువులను మందులు కూడా ఇక్కడ పెట్టేట్టు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రైతు సేవ కేంద్రం. ఓకే, ఎట్లా చేయాలని అది కూడా వర్కౌట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రండి రావు వెంకటేశ్వరం. పోయినసారి కూడా నాకు ఇది ఇచ్చారు సార్, రైతు ఉత్తమ రైతు ఇచ్చారు మీరు. గుడ్. ఎమ్మెల్యే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మంచిదయ్యా, నమస్తే అమ్మా. సెకండ్ టైం గంగూర్ సార్. ఏమ్మా? సెకండ్ టైం విజిటింగ్ గంగూర్ సార్. దిస్ ఇస్ సెకండ్ గుడ్. సంవత్సరం ఏదైనా టచ్లో ఓకే. లతీఫ్ గారు అబ్బాయి సార్. ప్యారీ లతీఫ్ గారు అబ్బాయి సార్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ.